మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాక వైసీపీలో అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్పై జగన్ బెంగళూరు నుంచి ఓ ట్వీట్ పడేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి శాపాలు పెట్టారు. రాజమండ్రిలో జైలు వద్దకు జన సమీకరణ చేయాలని జక్కంపూడి లాంటి వారికి ఆదేశాలు ఇస్తే కొంతమందిని పోగేశారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలో వైసీపీలో ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. మహా అయితే 2 నెలల్లో జైలు నుంచి బయటకు వస్తారులే, ఏమీ కాదని సర్ది చెప్పుకుంటున్నారు. కానీ తర్వాత అరెస్ట్ అయ్యేది జగనే అన్న ప్రచారంతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో వైసీపీ పెద్దలకు అర్థం కావడం లేదు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందని కూడా ఆశలు పెట్టుకోలేరు. ఎందుకంటే జరిగింది చిన్న స్కామ్ ఏమీ కాదు, ప్రజల రక్త మాంసాలు పీల్చిన స్కామ్. ప్రజలందరికీ ఆ స్కామ్పై స్పష్టత ఉంది. జగన్ అరెస్ట్ అయిన తరువాత ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయకపోతే పరువు పోతుంది. ప్రస్తుతం జగన్ కోసం ఎవరూ రోడ్డెక్కే పరిస్థితి లేదు. లిక్కర్ కేసులో సిఐడి ఏం చేస్తుంది, ఎలాంటి అడుగులు వేస్తుందని లిక్కర్ బ్యాచ్కు అర్థం కావడం లేదు. సిట్ టీం దుబాయ్కి కూడా వెళ్ళి వివరాలు తీసుకుని వచ్చింది. ప్రతి రూపాయి ఎటు నుంచి ఎటుపోతుందో కనిపెట్టింది. చివరికి ఎన్నికల సమయంలో కొన్ని వందల మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అలాగే యూట్యూబర్లకు కూడా నగదు రూపంలో లక్షలు ఇచ్చారు. వాటి వివరాలు కూడా వెలుగులోకి ఇస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలో, తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఎలా ప్రజల్ని నమ్మించాలో తెలియక కింద మీద పడిపోతుంది వైసీపీ నాయకత్వం.